నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు తన అత్తయ్య అయిన నయోమి పట్ల నిస్వార్థమైన విశ్వాసపాత్రమైన ప్రేమను చూపింది. దానికి గల కారణం నయోమి యొక్క జీవన శైలి మరియు దేవుని ఎడల ఆమెకున్నటువంటి అపారమైన భక్తి. దాని కారణంగా రూతు తన మాతృభూమిని, తల్లిదండ్రులను, తన దేవుళ్లను విడిచి తెలియని చోటికి వచ్చి తన అత్త సేవించే దేవునిని తన దేవునిగా చేసుకుని సేవించేలా చేసింది. ఇది తెలుసుకున్న బోయజు రూతుతో, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిస్తాడు. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు వచ్చితివి కనుక దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని చెప్పాడు. ఘోరమైన భ్రష్ట స్థితిలో యథార్థమైన నమ్మకంతో, అంకిత భావం గల విశ్వాసంతో ఆయనను వెతికిన వారిని దేవుడు కనిపెట్టి చూస్తూనే ఉంటాడు. 17వ సంకీర్తన 8వ చరణం. కోడి తన రెక్కల చాటున తన పిల్లలను ఏ రీతిగా శత్రువు నుండి భద్రత కల్పించి కాపాడుతుందో అదే రీతిగా దేవునిని ఆశ్రయించిన బిడలను అదే రకమైన భద్రతనిచ్చి కాపాడుతాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. దేవుని సన్నిధిని న్యాయంగాను యథార్థంగాను సమీపించి ఆయన ఎడల సంపూర్ణ విధేయతతో మన జీవితాలను దేవునికి అప్పగించి ఎల్లప్పుడూ ఆయనను సేవిస్తూ ఆయన సహవాసంలో ఉంటే శాశ్వతమైన బహుమానం దయచేస్తాడు. 126వ సంకీర్తన 5-6 చరణాలలో మోడుబారిన జీవితాలలో నిరాశ నిస్పృహలు వెంటాడినప్పుడు కృంగిపోకుండా మన హృదయాలను దేవుని యందు స్థిరమైన విశ్వాసంతో నిలిపి కన్నీటితో ప్రార్థిస్తే ఈ ప్రార్థన మన జీవితాలలో పునరుజ్జీవాన్ని, పునరుద్ధరణను ఇచ్చి మన ప్రతి లోటును సంపూర్ణమైన బహుమానంతో నింపుటకు ఆయన సమర్థుడు. ఆమేన్.